హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ స్టోరీ ఎక్స్ప్లెయిన్. రవితేజ, భాగ్యశ్రీ, జగతి బాబు లీడ్ రోల్లో ప్లే చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈసారి బాక్స్ ఆఫీస్ పోటీలో నిలిచిన చిత్రాలలో మిస్టర్ బచ్చన్ ఒకటి. టీజర్ ట్రైలర్లో రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా కనిపించడం, పాటల్లో భాగ్యశ్రీ అందచందాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఎలా సాగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడాడు. అతను ఓసారి అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేసిన పెద్ద మత్తులో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ పై అధికారులను బచ్చన్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. దీంతో అతను సొంతూరుకు కొండపల్లికి వెళ్ళి అక్కడ జిక్కి భాగ్యశ్రీని చూసి తొలిచూపులోని మనసు పారేసుకుంటాడు. మొదట్లో అతని ప్రేమకు భాగ్యశ్రీ అడ్డు చెప్పిన తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిస్తుంది. వీళ్ళ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కుదామనుకుంటున్న తరుణంలో బచ్చన్కు మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఆదాయం ఉన్న శాఖ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఓ వైపు పెళ్లి సెట్ అయిన తన డ్యూటీలో భాగంగా ఎంపీ మధ్య జగతి బాబు ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకంలో మొత్తం వ్యవస్థని బయటపెట్టి తన గుప్పట్లో పెట్టుకున్న అతని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు, అతని ఇంటిపై తను ఎలా రైడ్ చేశాడు, ఈ క్రమంలో ఎదురైన సవాలేంటి, బచ్చన్ భాగ్యశ్రీ పెళ్లి సుఖవంతమైందా లేదా అనేది మిగిలిన కథ. దేశ చరిత్రలోనే ఆదాయ పన్నుల శాఖ చేసిన అతి పెద్ద రైడ్ను ఆధారం చేసుకొని హిందీ రైడ్ను రూపొందించిన సంగతి తెలిసింది. హరీష్ ఆ కథ తనదైన స్టైల్లో మార్పులు చేర్పులు చేసుకొని రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా తెరపై చూపించి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పోల్చితే ఈ చిత్రంలో విషయంలో హరీష్ చేసిన పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ ఇక్కడ జోడించడమే. అదే ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రదార్థాన్ని నిలబెట్టడంలో ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్ని ఇవ్వడంతో ఈ ట్రాక్ ముఖ్య భూమిక పోషించింది. ఇది అచ్చమైన అసలు సిసలు మాస్ కథ. ఇందులో మరి ఆశ్చర్యపోయినంత కొత్తదనం ఏమీ కనిపించలేదు. హీరో కూడా సినిమా మొదలవ్వగానే ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్తో టక్కున తెరపై వచ్చి వాలిపోతాడు. ఆ వెంటనే పెళ్లి చూపుల నాటకంతో పొగాకు వ్యాపారి రైడ్ చేయాల్సి వస్తుంది. హీరో తెలివితేటల్ని, శక్తి యుద్ధాన్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. మిస్టర్ బచ్చన్ పేరు వెనుకున్న కథ, ఆ క్యారెక్టర్ను ఫ్లాష్ బ్యాక్ చేసిన విధానం అలరిస్తాయి. బచ్చన్ సస్పెండ్ అయ్యి కొండపల్లికి చేరడంతో కథ రొమాంటిక్ లోకి మలుపు తిరుగుతుంది. పాత హిందీ కాన్సెప్ట్తో మట్టిపెట్టి నాయకనాల లవ్ ట్రాక్ నడిపిన తీరు, వీళ్ళ మధ్య నడిచే కాన్సెప్ట్ ప్రేమ రాయబారాలు అన్ని ప్రేక్షకుని వెనకటి రోజులకు తీసుకెళ్ళిపోతాయి. దీనికి తోడు మధ్యలో దరబాబుగా సత్య చేసిన అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది. సరిగ్గా ఇంటర్వెల్ ముందు నిత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్కి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రాసపత్వరంగా మారుస్తాయి. అయితే ప్రధానంలో కనిపించే హరీష్ మార్పు, మ్యూజిక్ చాలా బాగుంది. ఇది పూర్తిగా ఒక ఐటీ రైడ్ నేపథ్యంలో అలరిస్తున్న కథ. దీనిపైన ఆసక్తికరంగా నడపాలంటే కనీసం ఆ రైడ్ సాగే తీరులో కొంతమైనా సీరియస్నెస్ కనిపించాలి. ప్రతి నాయకుడి తవితోనే ప్రక్రియలో హీరో బుర్రకు పదన పెట్టి సన్నివేశాలు కొన్ని ఆయన బాగుండేది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కూరగట్టిన విలన్గా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్కి ఎలాంటి సవాలు ఎదురవ్వవు. దీంతో కథలో సంఘర్షణ తగ్గింది. మధ్యలో జొన్నలగడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథను కాస్త ఊపు తీసుకొచ్చిన ఒక సాధారణమైన క్లైమాక్స్ సినిమాతో ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.